వరంగల్ భద్రకాళి ఆలయంలో రద్దీ కంటిన్యూ అవుతుంది. కొత్తేడాది తొలి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఆలయంలో రద్దీ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. నూతన సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన జనం ఇప్పుడు టెంపుల్స్ బాట పట్టారని చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు దర్శనం చేసుకొని ఈ కొత్త సంవత్సరం అంతా కూడా తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం భద్రకాళి దేవస్థానంలో ఉన్నాం. చూడొచ్చు, ఎటు చూసినా భక్తుల జన సందడిగా నిలిచింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పారు. నిన్నంతా డీజే సౌండ్స్ తోటి డ్యాన్సులు కావచ్చు, రకరకాల సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుపుకున్నారు. కానీ ఉదయం అంతా కూడా మళ్ళీ టెంపుల్స్ వైపు వచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే వారితో అయితే ఆలయం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అయితే ఈ న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కావచ్చు, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అమ్మవారి టెంపుల్స్లలో ఎట్లా ఉన్నారు, వాళ్ళందరితో కూడా తెలుసుకునే ప్రజలు. హాయ్, ఎట్లా ఉంది న్యూ ఇయర్ అనగానే సెలబ్రేషన్ జనరల్గా ఎలా ఉంటాయి? ఈ రాత్రి వరకు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఉదయమే టెంపుల్కి వచ్చినట్టుంది. బాగుంది. నైట్ బాగా ఎంజాయ్ చేసినాం, డాన్స్ చేసినాం, డీజే పెట్టుకున్నాం, కేక్ కటింగ్ చేసినాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎట్లా ఉంది అంటే ఈ న్యూ ఇయర్కి సంబంధించి టెంపుల్స్లలో ఎట్లా ఉంది రద్దీ? కానీ ఇదే తర్వాత న్యూ ఇయర్ అనగానే ఏమేం చేస్తుంటారు? న్యూ ఇయర్ అనగా నిన్న నైట్ ఎంజాయ్ చేసాం, డీజే పెట్టుకొని కేక్ కటింగ్స్ అయ్యాయి. ఈరోజు భక్తితో వచ్చాం. ఈ ఇయర్ మొత్తం చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎట్లా? లాస్ట్ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? లాస్ట్ ఇయర్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ డిఫరెన్స్. ఈ ఇయర్ కొత్త ఫ్రెండ్స్తో, కొత్త కాలేజ్లో అన్ని కొత్తగా జరిగినాయి. న్యూ ఇయర్ అనగానే ఎట్లా ఉంటుంది? రాత్రి అంతా కానీ వేడుకలు చేయడం కావచ్చు, లేదా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అట్లా ఏమన్నా తీసుకుంటుంటారా? ఈ కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుంది అసలు? ఈ కొత్త సంవత్సరం అయితే చాలా కొత్తగా మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాం. నైట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? కేక్ కట్ చేసి డాన్సెస్ చేసినాం. టెంపుల్ ఎట్లా ఉంది రద్దీ అంతా కూడా? చాలా మంది ఉన్నారు, చాలా రష్ ఉన్నది. పర్లేదు, అయినా దేవత కోసం ఇదంతా తప్పదు అని. ప్రస్తుతం అయితే సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా చూడవచ్చు, టెంపుల్స్లలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎటు చూసినా కానీ భక్తులతో అయితే టెంపుల్ అంతా కిటకిల్లాడుతుందని చెప్పొచ్చు. ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా మనం చూసాం, రాత్రి అంతా కూడా ఎక్కడ చూసినా కానీ నైట్ అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేశారు. తర్వాత ఉదయం అంతా కూడా భక్తి భావంతో టెంపుల్స్కి వస్తున్నారు. ప్రస్తుతం అయితే గుడి పరిసర ప్రాంతాలు కావచ్చు, గుడికి సంబంధించినటువంటివి అంతా కూడా భక్తులతో కిటకిల్లాడుతున్నాయి. మరోవైపు టూరిజం ప్లేసెస్ అయినటువంటి రామప్ప దేవాలయం కావచ్చు, అదేవిధంగా బోగతా జలపాతాలు కావచ్చు, లేకపోతే లక్నవరం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, అదేవిధంగా వరంగల్ సంబంధించి చూస్తే హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం, జూ పార్కు, ఇలా ఈ రోజంతా కూడా పర్యాటకులతోటి సందడి చేయనున్నది. ఎందుకంటే నూతన సంవత్సరం ఫ్యామిలీస్ తోటి అంతా కూడా కలిసి వచ్చి ఈ కొత్త సంవత్సరం తమకు బాగుండాలనుకోవడం, తర్వాత కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. దీంతో పర్యాటక ప్రాంతాలంతా కూడా సందడిగా నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.